యోహాను వ్రాసిన సువార్తలో 16వ అధ్యాయమందు 20వ వాక్యాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ దుఃఖము సంతోషంగా మార్చబడిపోయే రాత్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా సర్వశక్తుడైన యేసు చెబుతూ ఉన్నాడు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సర్వశక్తుడైన క్రీస్తు మీతో చెబుతూ ఉన్నాడు. దుఃఖించి ఏడ్పుతూ, అయ్యా వ్యాధి చేత వచ్చాను, అప్పుల సమస్య చేత వచ్చాను, నష్టాలు, వ్యాపారంలో నష్టాలు, వ్యవసాయంలో నష్టాలు, దుఃఖము చేత వచ్చున్నానయ్యా, ఆర్థికంగా ఇబ్బందుల చేత వచ్చున్నానయ్యా, సైతాను బంధకాల చేత కుటుంబంలో దుఃఖం, సంతోషం లేదు, ప్రతిరోజు దుఃఖం, ప్రతిరోజు వేదన, కుమిలిపోయి వచ్చున్నావు. నా సర్వశక్తుడైన యేసు చెబుతూ ఉన్నాడు, ఈ రోజు మీద ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు, మీ దుఃఖం సంతోషంగా మార్చబడిపోతుంది. చేతులు తట్టండి. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మార్చబడబోతుంది. ఏ సహోదర సహోదరి, నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ స్థితి మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. నా యేసు చెబుతున్నాడు, నిశ్చయముగా ఈ రాత్రి నీ దుఃఖం సంతోషంగా మార్చబోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, దుఃఖం లేని కుటుంబం లేదు, దుఃఖం లేని వ్యక్తి లేడు. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క జీవితంలో ఏదో ఒక కార్యం నిమిత్తం దుఃఖిస్తూ ఉన్నారు, ఏదో ఒక కార్యం నిమిత్తం ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తు యేసును నమ్మి ఆలయంలోకి వస్తూ ఉన్నాను, వాక్యము వింటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇంకా నా దుఃఖం సంతోషంగా మార్చబడలేదే, ఇంకా నా యొక్క వ్యాపారంలో వృద్ధి చెందలేదే, ఇంకా నా వ్యవసాయం అభివృద్ధి చెందలేదే, ఇంకా నా యొక్క వృత్తిలో ఉద్యోగంలో అభివృద్ధి చెందలేకపోతున్నానే, ఇంకను దుఃఖముతోనే జీవిస్తూ ఉన్నానే, నా జీవితంలో ఉన్న దుఃఖం సంతోషంగా మారుతుందా అని ప్రశ్నతోనే వచ్చి ఉన్నావు. నా యేసు నీతో చెబుతూ ఉన్నాడు, ఈ రాత్రి నీ దుఃఖం సంతోషంగా మార్చబడిపోయే రాత్రి. చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నిశ్చయముగా మీ దుఃఖాన్ని ఈ రోజు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 31:13 వాక్యం చెప్పబడుతూ ఉంది, దుఃఖమును సంతోషంగా నేను మారుస్తానని దేవాది దేవుడు చెబుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక తల్లి ఒక కుమారుని కనినది, మహా దుఃఖముతో మహావేదనతో కన్నది. అందుకు ఆ కుమారుడికి ఎబేజు అనే పేరు పెట్టింది. కారణం, దుఃఖముతో వేదనతో నేను ఈ యొక్క కుమారుని పొందాను, అందుకని ఇతని పేరు వేదన, దుఃఖం అని చెప్పి పేరు పెట్టింది. ఆ యొక్క ఎబేజు అనుకున్నాడు, నా జీవితం అంతా దుఃఖమేనా, నా జీవితం అంతా వేదనేనా, నా జీవితంలో మార్పు రాదా? ఒకరోజు ప్రార్థన చేశాడు, ప్రభువా, నా పేరుకు తగ్గట్టుగా నా జీవితం అంతా దుఃఖంగా ఉంది, నా జీవితం అంతా వేదనగా ఉంది, నా జీవితంలో ప్రకాశం కావాలి, నా దుఃఖం సంతోషంగా మార్చబడాలి, నాలో ఉన్న చీకటి వెలుగుగా మార్చబడాలి, నా దుఃఖం సంతోషంగా మార్చండి అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ఎంత ఆశ్చర్యం! తన సహోదరులందరికంటేను ఘనతను దేవుడు ఆ సహోదరికి అనుగ్రహించాడు. చేతులు తట్టండి. హల్లెలూయా. అదే యేసు, అదే దేవుడు ఈ రోజు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక వ్యక్తికి దుఃఖం అన్నది ఏ విధంగా వస్తుంది, ఎందుకు ఈ దుఃఖం వస్తుంది అన్న కొన్ని కార్యాలు మాత్రం మనం చూసి ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, వ్యాధి అనే మొట్టమొదటి కార్యం ప్రతి ఒక్క కుటుంబంలో దుఃఖాన్ని రప్పిస్తుంది చూస్తూ ఉన్నాం. వ్యాధి రాని కుటుంబం అంటూ లేదు. ఈ రోజు అనేక కుటుంబాలు వ్యాధులతో కష్టపడుతూ ఉన్నారు. తీరని వ్యాధులు, ఎంతో వేలు ఖర్చు పెడుతూ ఉన్నారు, వ్యాధి స్వస్థత కావడం లేదు, వ్యాధి నయం కావడం లేదు. అయ్యా, పలు చోట తిరిగాను, వ్యాధి స్వస్థత కాలేదు, నాకు ఉన్న దుఃఖం ఈ వ్యాధి చేత దుఃఖిస్తూ ఉన్నాను, ఈ వ్యాధి ఎప్పుడు స్వస్థత అవుతుందా అని చెప్పి వేదనతో ఉన్నానని చెప్పి వేదనతో ఉండవచ్చు. నా ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథమందు నీతిమంతుడైన యథార్థవంతుడైన దేవునికి భయపడే ఒక వ్యక్తి అయిన యోబు అనే ఒక వ్యక్తిని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆ సహోదరుడి యొక్క జీవితంలో దేవునికి యథార్థముగా జీవించిన వ్యక్తి, దేవునికి భయభక్తులుగా జీవించిన వ్యక్తి, దేవునికి నీతిగా యథార్థముగా జీవించిన వ్యక్తి. కానీ అతని యొక్క జీవితంలో సైతానుడు ప్రవేశించి అతన్ని శోధించాడు. తద్వారా అతని యొక్క జీవితంలో సంభవించింది మీ అందరికీ తెలుసు.
ఉన్న 10 కుమారులు చనిపోయారు, ఉన్న ఆస్తులన్నీ కోల్పోయాయి, అంతా అయిపోయింది. అప్పుడు నువ్వు దేవుని దూషించలేదు. ప్రభు అంటున్నాడు, చూసావా నా భక్తుడైన యోబు ఎంతటి గొప్ప యథార్థముగా నాకు సాక్షిగా జీవిస్తున్నాడని చూసావా అని సవాల్ విసిరాడు. సైతానుడు చెప్తున్నాడు, అతని శరీరాన్ని నేను ఇంకా అతను తాకలేదు, నీ చేయి తీయండి, అతని శరీరాన్ని నేను తాకుతాను, అప్పుడు చూడండి అతని స్థితి ఏంటో అని. సైతానుడు యోబు అనే మహా గొప్ప వ్యక్తి యొక్క జీవితంలో బైబిల్ వాక్యం చెప్పబడుతుంది, అరికాలు మొదలుకొని నడి నెత్తు వరి వరకు భయంకరమైన బాధ కలిగిన కురుపులుగా వేదనకరమైన పుండ్లు చేత శరీరం అంతా నింపబడింది. తట్టుకోలేకపోయాడు. శరీరం అంతా కురుపులు పుండుతో ఉంది. గుండు కొట్టేశాడు. శరీరం అంతా పుండుగా ఉంది. చీము రక్తము కారుతుంది. పురుగులంతా శరీరంలో అంతా పైకి లేస్తూ ఉంది. అతని శరీరాన్ని అతనే చూసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో తెలియదు. బూడిదలో కూర్చున్నాడు. బట్టలు ఏమీ లేవు. బూడిదలో కూర్చున్నాడు. పెంకుతో కూర్చొని వేదన తట్టుకోలేక, ఆ యొక్క వ్యాధిని భరించలేక పెంకులతో తన యొక్క శరీరాన్ని రుద్దుకుంటున్నాడు. వేదన తట్టుకోలేని స్థితిలో కూర్చొని ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ యొక్క యోబు యొక్క స్థితిని చూసి అతని యొక్క స్థితి దిగజారిపోయిన స్థాయిలో ఉందని అతని యొక్క సహోదరులు, అతని యొక్క స్నేహితులు అతన్ని చూడడానికి వచ్చారు. మహా ఉన్నత స్థాయిలో ఉన్న యోబును చూసి ఆశ్చర్యపడిన తన యొక్క స్నేహితులు తన యొక్క స్థితి దిగజారిపోయిందని తెలిసి అతన్ని చూడడానికి, పరామర్శించడానికి వచ్చారు. అతన్ని చూడడానికి వచ్చిన వీరు దూరములో బూడిదలో కూర్చొని ఒళ్ళు మొత్తము పురుగులతో నింపబడిన అతని శరీరం, పురుగులతో నింపబడిన గప్పు కొట్టిన శరీరం, బోడుగుండు కొట్టుకొని శరీరం అంతా వికారమైన ఆకారంతో పురుగులతో ఉన్న ఆ శరీరాన్ని చూసి తన స్నేహితులు దూరముగా నిలుచుకొని, అయ్యో నా స్నేహితుడైన యోబుకు ఇటువంటి స్థితిని మేము చూడలేకపోతూ ఉన్నాము, ఎంతటి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఆ యోబు, అటువంటి యోబు యొక్క జీవితంలో ఇంతటి భయంకరమైన స్థితి ఏర్పడినదే అని చెప్పి తమ యొక్క బట్టలంతా చించుకొని ఏడ్చుకుంటూ మట్టిని తీసుకొని పైకి ఎదలు చల్లుతూ, అయ్యో నా యోబుకు ఇటువంటి స్థితి వచ్చిందే అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక పక్క యోబు ఏడుస్తూ ఉన్నాడు, ఒక పక్క స్నేహితులు ఏడుస్తూ ఉన్నారు. వేదన, దుఃఖం, రోగం, భయంకరమైన వ్యాధి అతని జీవితాన్ని నాశనం చేసింది. తన యొక్క భార్య వచ్చి అంటుంది, యోబు ఇంకను నీవు దేవునికి యథార్థముగా జీవిస్తావా? ఆ దేవుణ్ణి విడిచిరా. లేదు, ఎంతటి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా దేవుని నేను విడవనని చెప్పి వైరాగ్యముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, యోబు యొక్క జీవితంలో పుల్లుగా శరీరం అంతా ఉన్నాయి. యోబు ఏడుస్తూ ఉన్నాడు. రాత్రి పగలు నాకు నిద్ర లేదు, వేదన పడుచున్నాను, దుఃఖము చేత నా కళ్ళంతా ఎర్రబడిపోయాయి, దుఃఖము చేత నా ముఖమంతా నల్లబడిపోయింది. అయ్యో వికారమైన ముఖముతో ఉన్నాను. శరీరములో ఎముక మాత్రమే ఉంది, కొంచెం కూడా కండలేదు. ఎముకలలో అట్లే చర్మము మాత్రం అతుక్కొని ఉంది. యోబుంటున్నాడు, నా పళ్ళలో ఉన్న ఆ యొక్క కండ మాత్రం ఉంది, కానీ నా శరీరంలో ఒక్క కొంచెం మాంసం లేదయ్యా. అంతటి భయంకరమైన స్థితి. నా బాధ ఎవరితో చెప్పగలను? నా వేదన ఎవరితో చెప్పగలను? నా బాధ, నా వేదన, నా దుఃఖమును చూచినట్లయితే సముద్రంలో ఉన్న ఆ యొక్క ఇసుక కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది నా దుఃఖం. అంతటి వేదనతో నేనున్నాను, అంతటి బాధతో నేనున్నాను. ఇటువంటి జీవితం జీవించడానికన్నా నేను చనిపోయి ఉంటే మేలు కదా, మరణం నాకు ఎప్పుడు సంభవిస్తుంది అని ఆశిస్తూ ఉన్నాడు. నిట్టూర్పే తన యొక్క ఆహారంగా మార్చబడింది. ఏడవని రోజు లేదు. ప్రలాపిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అతని కన్నీరే అతని ఆహారంగా మార్చబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకొక వింతైన సంభవం ఏంటో తెలుసా? వాక్యం చెబుతూ ఉంది, తన భార్య యోబును చూసి ఇతని ప్రాణము ఉన్నదానికన్నా లేకుండా పోతే మేలని అతని ఊపిరిని బట్టి అసహించుకునేదంట. ఇతను బ్రతికుండి ఏం ప్రయోజనమని చెప్పి యోబును చూసి అసహించుకున్నది. అంతేకాదు,
యోబు 19:17 వాక్యం చెబుతుంది, తనతో కూడా పుట్టిన వారు కూడా, తన సహోదరులు కూడా అతని దగ్గర వాసన కప్పు పురుగులతో, చీముతో, రక్తముతో నింపబడిన కురుపులు చూసి వాసనకి తట్టుకోలేక వాళ్ళు కూడా అసహ్యపడి వెళ్ళిపోయారట. అంతటి భయంకరమైన వ్యాధి ఈ యొక్క యోబు జీవితంలో వచ్చింది. ప్రియ సహోదరుడా, ఇంతటి వ్యాధిలో కూడా, ఇంతటి వేదనలో కూడా అతని దుఃఖం సంతోషంగా మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? అతని దుఃఖం సంతోషంగా మార్చబడడానికి కారణం కూడా వ్రాస్తున్నాడు. తన వేదనంతా వ్రాసిన యోబు అతని దుఃఖం సంతోషంగా మార్చబడడానికి కారణం రాస్తున్నాడు. 19వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడు. చేతులు తట్టి దేవుని మహిమపరచండి, చేతులు తట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చేతులు తట్టండి, ఇంకా చేతులు తట్టండి. చాలు చాలు. గ్లోరీ జీసస్. నా ప్రియ సహోదర సహోదరి, శరీరం అంతా పుండ్లు, పురుగులు, రక్తము, చీముతో ఉంది. గబ్బు కొట్టుపోయిన శరీరం. తన శరీరాన్ని చూసి తనకే అసహ్యం వేస్తుంది. తన భార్య అసహ్యం చేస్తుంది, కూడా పుట్టిన వాళ్ళు అసహ్యం చేస్తున్నారు. అందరూ ద్వేషించి అసహ్యపరుచుకుంటున్నా అంతటి స్థితిలో కూడా యోబంటున్న మాట ఏంటి? యోబంటున్న మాట ఏంటి? చెప్పండి. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వేదనతో వచ్చావు, దుఃఖముతో వచ్చావు. వ్యాధి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. శరీరంలో వ్యాధి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. తీరని వ్యాధి, భయంకరమైన వ్యాధి, మరణ తరువాయిలో పోతూ ఉండవచ్చు. అయ్యో, ఇంతటి శోధనలో ఉన్నానని కుమిలిపోతున్నావు కదా. అయినను నా విమోచకుడు, నా విమోచకుడు, నా విమోచకుడు. చెప్పండి. సంతోషంగా లేదా? సంతోషంగా లేదా? యేసు, యేసు, యేసు సజీవుడు, యేసు సజీవుడు, నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. చేతులు తట్టి ఒక పారి నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలంటే నీవు చెప్పవలసిన ఒకే ఒక మాట, అయినను, అయినను నా విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు. వ్యాధి ఉంది, మరణమైన భయంకరమైన వ్యాధి నాలో ఉంది. అయినను, అయినను నా విమోచకుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సహోదర సహోదరి, విమోచకుడు సజీవుడు. విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసమే దుఃఖాన్ని సంతోషంగా మార్చింది. చేతులు తట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గతంలో సమీపంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీ ముందర దేవునికి మహిమార్థకరంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మదనపల్లి అనే ఒక పెద్ద పట్టణం ఉంది. చిత్తూరు దగ్గర మదనపల్లి అనే ఒక పెద్ద పట్టణం ఉంది. ఆ పట్టణంలో శ్రీరాములు అనే ఒక వ్యక్తి, ఆటో తోలుతున్న ఒక వ్యక్తి, ఆటో తోలుతూ అతను డైలీ వస్తూ ఉంటాడు. ఒకరోజు ఆటో తోలడానికి వెళ్ళాడు. ఆటో తోలడానికి వెళ్ళిన అతనికి అకస్మాత్తుగా కాళ్ళు చేతులు రెండు పడిపోయాయి. ఆటోలో తోలుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా రెండు కాళ్ళు పడిపోయాయి. అక్కడి నుంచి అక్కడున్న ఆటో వాళ్ళంతా తీసుకొని కాళ్ళు చేతులు పడిపోయిన ఆ వ్యక్తిని ఇంటికి తీసుకుని వచ్చారు. తన భార్య అందరూ ఏడుస్తున్నారు. రెండు కాళ్ళు పడిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. సహోదరి ఆమె అతని యొక్క భార్య బెంగళూరు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఏ విధంగా తన భర్తకు స్వస్థత కావాలి, బాగుపడాలని చెప్పి 4.5 లక్షలు ఖర్చు పెట్టింది. 1 రూపాయి 2 రూపాయలు కాదండి, 4.5 లక్షలు ఖర్చు పెట్టింది. రెండు కాళ్ళు పడిపోయాయి. రెండు కాళ్ళలోనూ అట్లే చీలలతో గుచ్చినట్లు భయంకరమైన నొప్పి, తట్టుకోలేకపోతున్నాడు. నిద్రమాతులు ఎన్ని మింగినా తట్టుకోలేకపోతున్నాడు. ఒక పక్క భయంకరమైన నొప్పి, మరొక పక్క రెండు కాళ్ళు పడిపోయాయి. హాస్పిటల్ డాక్టర్స్ అన్ని చూశారు, అన్ని స్టాండ్స్ అన్ని చేశారు. 4.5 లక్షలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో బెంగళూరులో చూశారు. ప్రయోజనం లేదు. డాక్టర్స్ అంటున్నారు, దీనికి కార్యం ఏంటో మాకు అర్థం కావడం లేదు, ఈ వ్యాధి ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఇకపై దైవాధీనమని చెప్పారు. వారు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ఒక హిందూ కుటుంబంలో ఉన్న వాళ్ళు చివరికి ఏం చేయాలో తెలియని స్థితిలో ఇంట్లో ఉన్నారు. సాక్షి పత్రికలో ఉన్న ఒక విలేకరు వీళ్ళ యొక్క స్థితిని చూసి వారికి ఏ విధంగా సహాయం చేయాలని సాక్షి టీవీ వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళను దగ్గరికి పెట్టి
మా యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది, మా భర్తకు 2 కాళ్ళు పడిపోయాయి, సుమారు 4.5 లక్షలు ఖర్చు పెట్టాం, అయినా ప్రయోజనం లేదు, మా స్థితి ఈ విధంగా ఉంది, మాకు ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసి మా యొక్క స్థితిని మార్చడానికి మీరు సహాయం చేయండి అని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పారు. టీవీ ప్రోగ్రాం సాక్షి టీవీలో వేశారు, అందరూ చాలా మంది చూశారు, వాళ్ళ ఫోన్ నెంబర్ అడ్రస్ అంతా ఇచ్చారు. ఈ కార్యాన్ని విజయవాడ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నాడు. ఆ సహోదరుడు అమెరికా దేశంలో ఆ యొక్క సాక్షి టీవీని చూస్తూ ఆ వ్యక్తిని ఆ యొక్క ఫోన్ నెంబర్ రాసుకున్నాడు. ఫోన్ నెంబర్ ద్వారా అతన్ని కాంటాక్ట్ చేసి, అమ్మా మీ పేరేంటి, మీ యొక్క అన్ని కార్యములు విచారించాడు. వారు చెప్పారు, ఈ విధమైన కార్యము చేత మా 2 కాళ్ళు పడిపోయాయి, ఇంత ఖర్చు పెట్టాం, ఏ ప్రయోజనం లేని స్థితిలో ఉన్నామండి, మాకు సహాయం చేయండి అని చెప్పి ఏడ్చారు. భయంకరమైన ఏడ్పు, కన్నీరు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఏడ్చారు. అమెరికా దేశంలో ఉన్న సహోదరుడు వెంటనే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ మదనపల్లి ప్రాంతంలో ఈ విధమైన సహోదరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారికి దయచేసి మీరు ఒక్కరోజు మీరు సెలవు తీసుకుని వారి ఇంటి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసి రండి, వారి యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగాలి, దేవుని ఎరగని ఒక హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళని చెప్పి మా దగ్గర చెప్పారు. ఆ సహోదరుడు చెప్పిన తరువాత నేను మా ప్రియ సహోదరు చార్లెస్ గారు ఇద్దరు వెళ్ళాము. ఆ కుటుంబంలోకి వెళ్ళిన వెంటనే ఆ సహోదరుడు మంచి యవనస్తుడు, 2 కాళ్ళు పడిపోయాయి, పిల్లలు కూడా లేదు, వివాహం అయ్యి పిల్లలు కూడా లేదు, కాళ్ళు పడిపోయాయి, అట్లే బెడ్ లో పడి ఉన్నాడు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను బ్రదర్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, అయ్యా నా కోసం ప్రార్థించండి, ఏ శక్తి ఎవరో నాకు తెలియదు, కానీ యేసయ్య నా జీవితంలో నా దుఃఖాన్ని మార్చినట్లయితే ఆ యేసు ప్రభువుని నేను నమ్ముతాను, నా జీవితాన్ని మార్చినట్లయితే నా జీవితాన్ని ఆ యేసయ్యకి అప్పగిస్తానని చెప్పాడు. కన్నీరు విడిచి ఏడ్చాడు. జరిగింది ఏంటో తెలుసా, నజరేయుడైన యేసు వైపు కన్నులెత్తి చూశాము, దేవాది దేవుడి వైపు చూశాము, సర్వశక్తులు దిగి వచ్చాడు. ఇమీడియట్లీ అప్పుడే దేవుడి శక్తి దిగి వచ్చింది, కాళ్ళు 2లో దేవుడి శక్తి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ దిగి వచ్చింది, 2 కాళ్ళలోనే నొప్పులు పోయాయి. ఇప్పుడు దేవునికి సాక్షాత్తుగా బాగా నడుస్తూ ఉన్నాడు, చర్చికి వెళ్తున్నాడు, యేసయ్యే నా రక్షకుడని చెబుతున్నాడు. నా విమోచకుడు చెప్పండి, సిగ్గుగా ఉందా మీకు? నా యేసు చనిపోలేదు, నా యేసు సజీవుడిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నా యేసు సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజు ఆ యేసు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యతో నువ్వు వచ్చినావు నాకు తెలీదు, కానీ విమోచకుడైన యేసు సజీవుడని విశ్వాసించే ప్రతి ఒక్కరికి అద్భుతం జరగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు తన శిష్యులు చాలా మంది జనాలు ఆయన వెంబడి వస్తున్నారు. నాయనకు ఊరికి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న తరువాత ఆ ఊర్లో ఒక డెడ్ బాడీ, ఒక యవనస్తుడు చనిపోయాడు. ఊరంతా ఆ చనిపోయిన శవాన్ని తీసుకుని వస్తూ ఉంది, శవాన్ని మోసుకుని వస్తూ ఉంది. కన్న తల్లి, ఆమెకు ఎవరు లేరు, విధవరాలు ఎవరు లేరు, ఉన్నది ఒకే ఒక కుమారుడు, అతడు చనిపోయాడు, వ్యాధి చేత చనిపోయాడు. శవం తాడి కట్టి శవాన్ని తీసుకువెళ్తున్నారు. తాటికి తీసుకువెళ్ళేటప్పుడు యేసయ్య ఆ తల్లిని చూస్తే ఏడుస్తుంది, అయ్యో నాకెవరు లేరే, ఉన్నది ఒకే ఒక కుమారుడు చనిపోయాడే, నాకెవరు లేరే, నా కుమారుడు చనిపోయాడే, ఏడుస్తూ ఉంది. నా యేసు హృదయం తట్టుకోలేదు, నా యేసు హృదయం భారం కలిగింది, ప్రేమ కలిగింది. ఆమె ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు, వెళ్ళాడు. ఆగండి, ఆ పాడిని ముట్టాడు. పాడిని ముట్టిన వెంటనే చనిపోయిన శవం బతికి వచ్చేసింది. హల్లెలూయా, చేతులు తట్టు. ఈ రోజు నా యేసు నీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుతం ఏంటంటే, శవం అక్కడ లేపుతున్నారంటే గుంట అక్కడ తవ్వి పెట్టుంటారు కదా, గుంట తవ్విన తర్వాతనే శవాన్ని లేపుతారు కదా. శ్మశానంలో గుంట తవ్వబడి ఉంది, ఇక్కడ శవాన్ని లేపుకొని ఎక్కడికి వెళ్తున్నారు, గుంటకి తీసుకుపోతున్నారు, కాటికి తీసుకుపోతున్నారు పూడవడానికి. కానీ యేసు ముట్టాడు, శవం బ్రతికి ఇంటికి వెళ్లిపోయింది, పాడి మాత్రం కాటికి వెళ్లిపోయింది. చేతులు తక్క
Glory Jesus. Hallelujah. Jesus. Hallelujah. Jesus. Hallelujah. ఏ సమస్యతో వచ్చావో నాకు తెలీదు. నీ సమస్య కాటికి పోతుంది, నీవు సంతృప్తిగా నీ ఇంటికి పోతున్నావు. ఆమేన్. Hallelujah. విడుదల పొందుకు వెళ్ళాలి ఇంటికి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఏదో వచ్చాము, 2 వాక్యాలు విన్నాము, హల్లెలూయా స్తోత్రం కాదు. నీ జీవితంలో ఒక మార్పు రావాలి, నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలి. కారణం నా యేసు. సజీవుడు. నా యేసు. సజీవుడు. యేసు. సజీవుడు. లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తు బాగున్నప్పుడు చూడడానికి రాలా, చనిపోయి 4 రోజుల తర్వాత చూడడానికి వచ్చాడు. మరియాకు చాలా కోపం. యేసయ్యా, నీ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు బ్రతికుంటాడే, నా సహోదరుడు చనిపోయాడయ్యా. కన్నీళ్ళు పెట్టి ఏడ్చింది. యూదులంతా ఏడుస్తున్నారు, ఉన్న ప్రజలంతా ఏడుస్తున్నారు, అందరూ ఏడ్చి ప్రలాపిస్తున్నారు, దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. యేసు కూడా ఏడ్చాడు. హల్లెలూయా. నువ్వు వేదన పడితే నా యేసు తట్టుకోలేడు. చేతులు తట్టండి. హల్లెలూయా. నువ్వు కష్టపడితే, నువ్వు దుఃఖిస్తే నా యేసు తట్టుకోలేడు. అయ్యా కన్నీరు విడిచింది. అయ్యా నా సహోదరుడు చనిపోయాడు. యేసు చెప్పాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమ చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. మరియాను చూసి దేవుడు చెప్పిన ఒకే ఒక కార్యం, నీవు చూస్తున్నది ఎవరిని? నీవు చూస్తున్నది చెప్పండి. నీవు చూస్తున్నది ఎవరిని? 4 రోజులు అయిపోయిన చనిపోయిన శవాన్న, మరణాన్నే తీర్చిన సజీవుడైన యేసున ఎవరిని చూస్తున్నావు? మరియా ఏడుస్తుంది. ఎవరిని చూసి? శవాన్ని చూసి. అయ్యా నా సహోదరుడు చనిపోయాడు. చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన యేసును చూడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ చూపు యేసు పైన పడినట్లయితే నీ జీవితం అద్భుతమే. చేతులు పట్టండి. హల్లెలూయా. 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 మరణించిన లాజరును చూడబాకు, మరణించిన నీ శరీర అవయవాన్ని చూడబాకు, మరణించిన నీ గర్భఫలాన్ని చూడబాకు, మరణించిన నీ కంటిని చూడబాకు, మరణించిన నీ శరీర అవయవం ఏదైనా సరే చూడబాకు. దాన్ని చూస్తూ ఉన్నంత కాలం ఇది చనిపోయింది అనుకుంటూ ఉండవచ్చు, కానీ దాన్ని బ్రతికించగల, దాన్ని స్వస్థపరచగల యేసును చూడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కారణం నా విమోచకుడు సజీవుడు. కారణం నా విమోచకుడు సజీవుడు. కారణం నా విమోచకుడు సజీవుడు. నీ దుఃఖాన్ని ఈరోజు సంతోషంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాన్న యొక్క సహోదరి, పిల్లలు లేరు, సంవత్సరములు గడిచిపోయాయి వివాహమై, పిల్లలు లేరు. మంచి భర్త ఉన్నాడు వెళ్కనా, కానీ ఏ ప్రయోజనం? మంచి భర్త ఉన్నాడు, మంచి కుటుంబం, ఆస్తులున్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. ఒక ప్రక్క తన యొక్క సవితి పోరు, తన యొక్క సహోదరి వేదన పరుస్తుంది. పిల్లలు లేని దానా గొడ్రాలా వేదన పరుస్తుంది. కుటుంబానికి బంధువులు వస్తున్నారు, వివాహ పత్రికల కొరకు, వివాహ కార్యములు, శుభకార్యముల కొరకు పత్రికలు ఇవ్వడానికి వస్తారు. ఎల్కనాకును పెళ్లినాకు మాత్రమే ఇస్తారు పత్రికలు, కానీ హన్నాకి ఇవ్వడం లేదు. కారణం గొడ్రాలు. ఈ గొడ్రాలు వచ్చి మన అమ్మాయి కూడా గొడ్రాలుగా మార్చబడుతుందని అవమానపరుస్తున్నారు సొంత బంధువులు కూడా. వేదన తట్టుకోలేకపోతుంది. భర్త అంటున్నాడు, నేనే నీకు అన్నిగా ఉన్నాను కదా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నాకు అన్నీ ఉన్నాయి నిజమే, అన్నీ ఉన్నాయి నిజమే, కానీ పిల్లలు లేరే, వారసత్వం అనే పిల్లలు లేరే, నా బాధను ఎవరితో చెప్పగలను? ఆలయానికి వెళ్ళింది, ప్రభు వైపు కన్నీరు విడిచింది. అయ్యా, నా దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన ఒకే ఒక్క వ్యక్తి నీవు మాత్రమే. ఆమేన్. కారణం నా విమోచకుడు సజీవుడు. కారణం నా విమోచకుడు సజీవుడు. కాబట్టి నా దుఃఖాన్ని నువ్వు మాత్రం మార్చగలవయ్యా, నువ్వు మాత్రం మార్చగలవు. ఏం చేయాలి? ఏడుచింది.
యేసు ఆ కన్నీటిని చూశాడు, దుఃఖించిన ఆ దుఃఖాన్ని, వేదన చూశాడు. మరుసటి సంవత్సరంలోనే సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. చేతులు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఆశీర్వాదాన్ని నీవు కోల్పోయావు, గర్భఫలం లేకుండా అవమానాలు పొందావు అయ్యా, వేదనలు తట్టుకోలేక అవమానాలు పొందావు. దరిద్రత నీ జీవితాన్ని అవమానపరిచింది, గాయపరిచింది. ఈ రోజు నీ దుఃఖాన్ని నా యేసు సంతోషంగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెల్లూరు ప్రాంతంలో ఇదే విధమైన ఒక కూటమి జరిగింది. కూటమిలో దేవుడు ప్రవచనంగా ఒక సహోదరిని లేపి, యవన సహోదరిని, సహోదరి నీకు పిల్లలు లేరు, ఏడుస్తూ ఉన్నావు, ప్రలాపించి ఏడుస్తున్నావు, వేదనతో వచ్చావు. నా యేసు చెబుతూ ఉన్నాడు, ఈ గర్భఫలాన్ని తెరిచి ఆశ్రయించబోతున్నాడని. యేసు మాట్లాడాడు, ప్రార్థన చేశాను, దేవుని యొక్క శక్తి దిగింది. మరుసటి సంవత్సరం మందు ఫోన్ కాల్, బ్రదర్ నేను సరోజిని సిస్టర్ని, డాక్టర్లు చెప్పారు నీకు గర్భఫలము పొందడానికి ఆస్కారమే లేదు, గర్భఫలం ఉత్పత్తి చేసే ఆ యొక్క ఎగ్స్ నీలో ఉత్పత్తి కావడం లేదు, నీకు గర్భఫలం పొందలేవని చెప్పి డాక్టర్స్ చెప్పారు. వేదనతో, అవమానంతో నేను ఆ రోజు కూటానికి వచ్చాను, వేదన చెంది ఆ కూటానికి వచ్చాను. ప్రవచనంగా మీరు నన్ను లేపి నాకు ప్రార్థన చేశారు. మరుక్షణమే దేవుని శక్తి నాలో వచ్చింది. ఇప్పుడు నేను ఒక కుమారుని కన్నాను. దేవుని చేతులు తట్టి హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్స్ అసాధ్యమని చెప్పారు, కానీ నా దేవుడు సాధ్యపరిచాడు. చేతులు తట్టండి. కారణం నా విమోచకుడు, కారణం నా విమోచకుడు. నీవు నేను ఆరాధించే దేవుడు చనిపోయిన దేవుడు కాదు, నీవు నేను ఆరాధించే దేవుడు సజీవుడు. ఆమేన్, హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన, పునరుద్ధాన శక్తుడై లేచిన ఏకైక దేవుడు నా యేసు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా.